అన్నా రా సోఫీ ఆడుకుందాం. లేదా మేము చాలా జ్వరం వస్తుంది, హాస్పిటల్ వెళ్తున్నా. మరి ఏంటన్నా నడుచుకుంటూ వెళ్తున్నారు? బండి రిపేర్ కి వచ్చిందిరా. పద అన్నా వెళ్దాం. అన్నా అన్నా నా ఫ్రెండ్ కి జ్వరం వస్తుందన్నా, వాళ్ళన్న బండి రిపేర్ అయిందంట, వెళ్ళి హాస్పిటల్ దగ్గర దింపన్నా. ఏంట్రా నువ్వు చెప్పేది? మన ఇంటి పక్కన ఉన్నోళ్ళకే? అవునన్నా. రే వాళ్ళు మనకన్నా తక్కువ కులం రా, వాళ్ళని నేనెలా ఎక్కించుకొని వెళ్ళాలి? మూసుకొని ఇంట్లోకి వెళ్ళురా. అన్నా నీకు యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం ఇచ్చిండేది ఆ తక్కువ కులమోడే అన్నా. వాళ్ళు మనకి అప్పుడు సహాయం చేయకపోయింటే ఇప్పుడు నేను నిన్ను మర్చిపోయేవాడినన్నా. సరే ఆమీన్, నేను వెంటనే వాళ్ళని హాస్పిటల్ దగ్గర దింపుతా. అందరూ మనుషులే, ఎవరు ఆపదలో ఉన్నా మనం సహాయం చేయాలి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. రండి పిల్లలు రండి, ఆనందంగా వచ్చి ఆడుకోండి. అన్నా నా చెల్లిని ఒక్కసారి దీంట్లో ఎక్కిండన్నా. 50 రూపాయలు ఇవ్వు నాన్న. అన్నా నాతో డబ్బులు లేవన్నా. నాన్న డబ్బులు తీసుకొస్తే ఇందులోకి వెళ్ళండి, డబ్బులు లేకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నేర్చకు సోఫీ. అన్నా నా చెల్లిని దీంట్లో ఎక్కినన్నా, నేను డబ్బులు చేస్తా. సరే కూర్చోండి. అన్నా నేను ఇక్కడ పని చేస్తా, 100 రూపాయలు ఇవ్వండి అన్నా. నేను చిన్న పిల్లలతో పని చేయించను. అన్నా ప్లీజ్ అన్నా. నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు. 100 రూపాయలు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళు. థ్యాంక్ యూ అన్నా. అన్నా తీసుకోండి అన్నా 100 రూపాయలు. ఇప్పుడు నేను కూడా ఎక్కచ్చా? సరే కూర్చోపో నాన్న. ఈ వీడియో నచ్చింది లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. ఏ ఉండు. అన్నా ఇవి నావి. ఏ పో ఇక్కడ నుంచి. ఉండు సోఫీ. ఏమైంది సోఫీ, ఎందుకు ఏడుస్తున్నావు? ఒక పిల్లోడు నన్ను కొట్టి కురుకురే రాక్కొని పోయినాడన్నా. ఎవరిని కొట్టిండేది? పద వెళ్దాం. అన్నా ఆ పిల్లోడే అన్నా. రే ఎవడ్రా నువ్వు? మీ ఇల్లు ఎక్కడా? అన్నా అన్నా కొట్టకనన్నా, నాది ఊరు కాదు. మరి ఎక్కడుంటావురా నువ్వు? నా చిన్నప్పుడు అందున్నని వదిలేసిపోయారన్నా. అన్నా నేను ఒక అనాథనన్నా, ఆకలేదంటే ఇలా చేశాను, నన్ను క్షమించండి అన్నా. అన్నా ఇలా ఆకలిగా ఉంటే కొట్టి తీసుకోకూడదు, కష్టపడి తినాలి. ఎక్కడ వెళ్ళినా నువ్వు ఏం చేయలేవని దొబ్బేస్తున్నా చెల్లి. మాకి హోటల్ ఉంది, దాంట్లో పని చేస్తావా? చేస్తాను చెల్లి. ఎవరు లేరంటున్నారు కదా అన్నా. సరేలే సోఫీ, రా నాన్న వెళ్దాం. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి. ఏమైందన్నా? బండ్లో పెట్రోల్ అయిపోయినట్టుందిరా. మరి ఏం చేద్దామన్నా ఇప్పుడు? నువ్వు ఇలానే కూర్చో. ఇక్కడ నుంచి పెట్రోల్ బంక్ చాలా దూరం ఉన్నట్టుంది సోఫీ. మరి ఎలా అన్నా? ఎక్కడున్నావురా? పని దగ్గర ఉన్నా మామా. ఇక్కడ పెట్రోల్ అయిపోయిందిరా, లొకేషన్ పంపుతా, వస్తావా? పంపించరా, వస్తాను. తీసుకోరా పెట్రోల్. థ్యాంక్స్ రా మామా. అక్కడ పని వదిలేసి వచ్చాను, వెళ్తాను రా. అన్నా అక్కడ ఎవరు ఫోన్ చేసిన 10 నిమిషాలకే వచ్చారు. వాడు నా చిన్నప్పటి స్నేహితుడు సోఫీ. మరి నీ దగ్గర ఎప్పుడు చూడలేదు కదన్నా. సోఫీ వాడు ఎలాంటోడంటే, నేను సంతోషంలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే రాడు, అదే నేను కష్టంలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో నా ముందరుంటాడు. ఫ్రెండ్షిప్ అంటే మీలాగా ఉండాలన్నా. ఈ జిందగీలో ఆస్తులు లేనివాడు పేదవాడు కాదు, ఫ్రెండ్ లేనివాడు పేదవాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.